బెంగాల్లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ. సువేందు ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర దృశ్యం. వేదికపై 97 ఏళ్ల వృద్ధుడి కాళ్లు మొక్కిన ప్రధాని. బెంగాల్ సీనియర్ నేత ముఖన్ లాల్ సర్కార్ కు ప్రణామం. ఎమ్మెల్యే లేఖపై స్పందించిన ఏఎంఎంకే చీఫ్. తమ ఎమ్మెల్యే లేఖను ఫోర్జరీ చేశారన్న దినకరన్. ఎమ్మెల్యే కామరాజు సంతకం పెట్టే వీడియో ఏఐ కావచ్చని డౌట్. తమిళనాడులో ఇప్పుడున్నది కృత్రిమ సంక్షోభం. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ని గవర్నర్ ఆహ్వానించాల్సిందే. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ కి కామెంట్స్. తమిళనాడు గవర్నర్ తీరు సరికాదు. విజయ్ ని సర్కార్ ఏర్పాటుకు ఆహ్వానించాలి. గవర్నర్ ద్వారా పాలన చేయాలని బీజేపీ చూస్తోందన్న రామకృష్ణ. అన్నాడీఎంకే కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ. పళనిస్వామి నేతృత్వంలో సమావేశం. పుదుచ్చేరి క్యాంప్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు. తుమ్మిడిహెట్టి దగ్గర మంత్రులు హడావుడి చేశారు. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న హరీష్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆఫీస్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి. బండి సంజయ్ కి అంతా తెలుసు. గంగుల కమలాకర్ ఆరోపణ. సంగారెడ్డి జైలు నుంచి మన్నే క్రిషాంక్ విడుదల. కక్ష సాధింపులతోనే కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టింది. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తామన్న క్రిషాంక్. జనగణనలో బీసీ వర్గాలను చేర్చాలి. బీసీలకు అన్యాయం జరుగుతోంది. ధర్నాకు దిగిన బీహెచ్. విశాఖలోని కైలాసగిరిపై మరో పర్యాటక ఆకర్షణ. 65 అడుగుల భారీ ఢమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభించిన మంత్రి నారాయణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై లోకేష్. కనకదుర్గను దర్శించుకున్న మంత్రి. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కామెంట్స్. మామిళ్లపల్లిలో మొక్కజొన్న గోడౌన్ పై దాడి. అంబటి మురళికి చెందిన గోడౌన్ పై అటాక్. 31 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. డంపింగ్ యార్డ్ మాకొద్దు, గ్రామంలో అభివృద్ధి కావాలి. మేడ్చల్ జిల్లా పూడూరులో ఆందోళన. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ పై కేసు. తప్పుడు కుటుంబ ధృవీకరణ పత్రం మంజూరు. ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అహ్మద్. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత. ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. దుర్భాషలాడిన ఇందారం గ్రామ సర్పంచ్. హైదరాబాద్ లో అర్ధరాత్రి బైక్ స్టంట్స్. ప్రజలను భయపెడుతున్న పోకిరీలు. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో దర్యాప్తు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాల ఏర్పాటు. ముంబై, లక్నో, ఢిల్లీకి వెళ్లిన పోలీస్ టీం. యవన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రమేయంపై విచారణ. కామారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం. పేలిన కారు ట్యాంకర్. సిఎన్జి నింపుతూ ఉండగా ప్రమాదం. పుణేలో ఎన్సీపీ నేతపై నల్ల రంగు. శరద్ పవార్ వర్గం నేత వికాస్ లవాండేపై ఇంకు. సాధు సంతులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం. వారణాసిలో రోడ్డు వెడల్పు పనులు. బుల్డోజర్లతో భవనాల కూల్చివేత. పోలీసు భద్రత నడుమ తొలగింపు.